ఇండియా వర్సెస్ పాకిస్తాన్ బైలేటరల్ సిరీస్ జరిగి దాదాపు 11 నుంచి 12 సంవత్సరాలు అయిపోయింది. బైలేటరల్ సిరీస్ అంటే మీకు తెలుసు కదా, నార్మల్ ఐసీసీ ఈవెంట్స్ కాకుండా వన్డే సిరీస్లు, T20 సిరీస్లు ఏదైనా మాట్లాడుకొని పెట్టుకోవడం, అలాంటి సిరీస్లని బైలేటరల్ సిరీస్ అంటూ ఉంటారు. ఇండియా మరియు పాకిస్తాన్ కేవలం ఐసీసీ ఈవెంట్లలో మాత్రమే మనకు కనిపిస్తున్నాయి. ఇంతకు ముందు మనం కూడా అన్ని దేశాల్లాగానే వన్డే సిరీస్లు, టెస్ట్ సిరీస్లు జరుపుకునే వాళ్ళం. అదైతే ఇప్పుడు జరగట్లేదు. ఎందుకంటే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఉన్న ఉద్రిక్త సంబంధాల కారణంగా. అయితే ఇప్పుడు క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిక్ హాక్లే ఒక ప్లాన్ ని బీసీసీఐ ముందు ఉంచారు. అదేంటి అంటే ఇండియా, ఆస్ట్రేలియా మరియు పాకిస్తాన్ ఈ 3 దేశాల మధ్య ఒక బైలేటరల్ సిరీస్ ని పెడదాం. అది మా కంట్రీలో మేమే హోస్ట్ చేస్తాం. ఇండియాలో వద్దు, పాకిస్తాన్లో వద్దు, అన్ని వ్యవహారాలు మేమే చూసుకుంటాం. ఇలా చేయడం వల్ల ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య సంబంధాలు మంచిగా అవుతాయి. అంటే స్పోర్ట్స్ పరంగా చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు ఇలా స్లోగా స్టార్ట్ చేస్తే ఫ్యూచర్లో ఇది మరింత డెవలప్ అవుతుందని ఆయన అభిప్రాయపడుతున్నట్టు బీసీసీఐ ముందు ఒక ఆఫర్ పెట్టారు. అయితే ఈ ఆఫర్ గురించి ఇంతవరకు ఎవరు స్పందించలేదు. కానీ అతను చెప్తున్నది ఏంటి అంటే బీసీసీఐ మరియు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఒప్పుకుంటే దీన్ని చేయడానికి మేము రెడీగా ఉన్నామని అంటున్నారు. ఫస్ట్ మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఓకేనా ఈ సిరీస్ జరిపించడం? ఇప్పుడు నేను నా ఒపీనియన్ చెప్తాను. క్రికెట్ ఆస్ట్రేలియా ఎగ్జిక్యూటివ్ ఏమంటున్నాడు అంటే పాకిస్తాన్ బోర్డుకు, బీసీసీఐ బోర్డుకు ఓకే అయితే ఈ బైలేటరల్ సిరీస్ జరిపిస్తాం అంటున్నాం. అసలు వాళ్ళతో క్రికెట్ ఆడంది ఇండియా వాళ్ళు, అంటే బీసీసీఐ వాళ్ళు. వాళ్ళతో క్రికెట్ ఆడడం ఇష్టం లేకే మేము మ్యాచ్లు పెట్టుకోవట్లేదు. లేదంటే వాళ్ళని ఇండియాకి పిలిపించి ఇక్కడ హై సెక్యూరిటీ పెట్టి మ్యాచ్లు నిర్వహించడం పెద్ద విషయం కాదు బీసీసీఐ అనుకుంటే. ఇక్కడ ఓకే అనాల్సింది కేవలం బీసీసీఐ, అంటే మన వాళ్ళు. పాకిస్తాన్ వాళ్ళు మనతో మ్యాచ్ ఆడడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే మనకు మరియు పాకిస్తాన్ మధ్య మ్యాచ్లు జరిగితే భయంకరంగా మీడియా అటెన్షన్ వస్తుంది. అండ్ అలాగే వాళ్లకు యాడ్స్ రూపంలో అండ్ టికెట్స్ రూపంలో ఇప్పుడు వచ్చిన డబ్బును ఎవరైనా పంచుకుంటారు కదా, సో ఆ విధంగా డబ్బు అనేది ఎక్కువగా వస్తుంది. మిగతా మ్యాచ్లతో కంపేర్ చేస్తే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు డబ్బు అవసరం ఉన్నది ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళకు, ఇండియా వాళ్ళకు కాదు. అందుకే మనతో మ్యాచ్ ఆడడానికి వాళ్ళు ఎప్పుడు రెడీగానే ఉంటారు. క్రికెట్ ఆస్ట్రేలియా కూడా ఇదేదో వాళ్ళేదో ఘనకార్యం చేసేస్తున్నాం, వాళ్ళేదో సేవ చేస్తున్నాం అని కాదు. వాళ్ళు కూడా ఈ ప్రపోజల్ ముందు పెట్టి ఏదో క్యాష్ చేసుకుందాము, మనకు కూడా యూజ్ అవుతుందని చెప్పి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. నాకు తెలిసి బీసీసీఐ వాళ్ళు ఇలాంటి ప్లాన్స్కి అసలు ఒప్పుకోరు. ఒకవేళ ఒప్పుకుంటే మాత్రం ఇది ఒక క్రికెట్ సునామీ అవ్వడం ఖాయం. ఎందుకంటే ఇంతకుముందు కూడా ఇలాంటి ప్లాన్స్ కొంతమంది పెట్టారు, బట్ బీసీసీఐ వాటిని చాలా సింపుల్గా తిరస్కరించింది. చూద్దాం మరి ఇప్పుడు కూడా ఏమైనా రెస్పాండ్ అవుతారేమో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.